సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్ర హోమ్స్లో 2015 నుండి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని ప్రస్తుతం నల్ల ఉమాజ్యోతిరెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్ర హోమ్స్లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్ర హోమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్ర హోమ్స్లో 2015 నుండి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని ప్రస్తుతం నల్ల ఉమాజ్యోతిరెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్ర హోమ్స్లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్ర హోమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్ను ఉమాజ్యోతిరెడ్డికి వజ్ర హోమ్స్లో ఎలాంటి భూమి లేకుండా తప్పుడు దస్తావేజులు సృష్టించి వజ్ర హోమ్స్లో 9,000 గజాలు తన భర్త చిత్తరంజన్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకొని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు అధికార పార్టీ నాయకులతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని, అనంతరం తప్పుడు దస్తావేజులు రద్దు చేసుకుంటామని మాట్లాడి తన నుండి 20 లక్షలు తీసుకొని అమెరికాకు వెళ్లిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆ తప్పుడు దస్తావేజుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న అధికార పార్టీని కూడా మోసం చేయగా వారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. గత ఫిబ్రవరి మాసంలో అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చి అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎలాంటి భూమి లేకున్నా తప్పుడు దస్తావేజుల ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై వజ్ర హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ తెలియక వారు న్యాయ సలహా మేరకు వజ్ర హోమ్స్లో నల్ల చిత్తరంజన్ రెడ్డి, నల్ల ఉమాజ్యోతిరెడ్డిల ద్వారా ఎలాంటి విక్రయ లావాదేవీలు జరపకూడదని బహిరంగ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగిందని, ఈ విషయాలు సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం నోటీస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగిందన్నారు. నల్ల ఉమాజ్యోతిరెడ్డి, నల్ల చిత్తరంజన్ రెడ్డిలపై పలుమార్లు చీటింగ్ కేసు అయినప్పటికీ మరలా మోసం చేయాలనే ఆలోచనలతో వజ్ర హోమ్స్లో ఉన్న ప్లాట్లను, ఇండ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని, వీరిపై విచారణ చేసి మరలా ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి పోరులో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి వజ్ర హోమ్స్ 2015లో స్టార్ట్ అయ్యి 2018 వరకు ఇక్కడ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ డిటిసిపి నామ్స్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ కాబట్టి మరి అందులో కొనుగోలు చేసుకొని 2018 నుండి నివాసం ఉంటున్నటువంటి ప్లేస్ ఇది. ఇటు పడమటి రోడ్కు జనగాం రోడ్డు ఉంటుంది, తూర్పు వైపు అన్ని నివాసాలు ఉంటున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. మరి ఇటువైపు మాకు అమ్మినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుంది, అటువైపు మూసీ కెనాల్. ఈ అద్దులతోనే మాకు 2015లో అన్నవజ్జల సూర్యప్రకాష్, అదేవిధంగా పెద్ది నరసింహారెడ్డి అనేటటువంటి వాళ్ళ ద్వారా 2016లో మాకు రిజిస్ట్రేషన్ కాబడింది. ఇది నల్లు అనేటటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్. వాళ్ళంతా కూడా అమెరికాలో ఉంటారు. సరే, వాళ్లకు అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న సంగతి మాకు ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళకు ఒరిజినల్గా పాస్బుక్ 12 ఎకరాలకు ఉండి భూమి మాత్రం 9 ఎకరాలు మాత్రమే ఉన్నదనేటటువంటి వాస్తవం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకు అమ్మించిన వాళ్ళకి తెలియదు, కొనుక్కున్న వాళ్ళకు కూడా తెలియదు. మేము కొనుక్కున్న తర్వాత తెలిసినటువంటి వాస్తవంతో అనేక సందర్భాల్లో మరి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు కొన్ని నెంబర్ల పొరపాటు, అనేక రకాల రెవెన్యూ ఇష్యూస్ ఉండటంతో మరి మేము ఆ కింద ఉండబడినటువంటి ఎలుగురికి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది 5 ఎకరాల ల్యాండు, అవతల ముదిరాయలకు సంబంధించినటువంటిది 5 ఎకరాల ల్యాండు, మొత్తం 12-13 ఎకరాల పైచీలకు కొనుగోలు చేసి లెక్క ప్రకారం ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఉండబడినటువంటి వీళ్ళందరూ కూడా అమ్మినటువంటిది వాస్తవం.
ఏదైతే 2023లో ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడైతే గలం ఇప్పడం జరిగిందో మరి అదే అదునుగా తీసుకొని ఎవరైతే ఈ నల్లు కుటుంబ సభ్యులు ఉన్నారో మరి వాళ్ళు గతంలో వాళ్ళ దగ్గరికి వచ్చి పంచాయతీ మాట్లాడుకొని మాకు అన్ని అగ్రిమెంట్ చేసిపోయినటువంటి వాస్తవానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వాళ్ళని తీసుకొచ్చి నా మీద ఎఫ్ఐఆర్ చేయించి మరి ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా భయాందోళనకు గురి చేసినటువంటి వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత 23 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 24లో ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ చేశారో వాళ్ళ మీద నేను ఛాలెంజ్ చేసి మళ్ళీ ఎస్పీని డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి సిఐని వీళ్ళందరినీ కలిసిన సందర్భంలో నా కాడ ఉండబడినటువంటి ఈ మొత్తం చిట్టా అంతా కూడా పరిశీలించిన తర్వాత మరి అప్పుడున్నటువంటి ఎస్పీ గారు మరి నేను ఇచ్చినటువంటి పిటిషన్ కు మరి వాళ్ళు చేసినటువంటి చీటింగ్ ని మరి వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ లేకుండా అమెరికాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా వాస్తవం అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలతోని ఆ మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో మరి ఆ జగదీశ్వర్ రెడ్డి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంకో రెడ్డి దామోదర్ రెడ్డి మరి ఆయన అనుచరుడు అయినటువంటి దామోదర్ రెడ్డి గారు బతుకుండగానే మరి వేనారెడ్డిని వాళ్ళు ఆ కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగానే ఇక్కడ ఉండబడినటువంటి వేనారెడ్డి మరి ఇదే ల్యాండ్ మీద ఆమె తోని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ ని అడ్డం పెట్టుకొని మరి ఒక 9,000 గజాలు ఆమెకుందని చెప్పి ఈయన గారి కేసు ట్రాన్స్ఫర్ కాగానే వాళ్ళు ఒక తప్పుడు కాగితం తెచ్చినారే జిరాక్సులు అగ్రిమెంట్ అది కూడా వాళ్ళు ఆ రెడ్డి వర్గాలు ఎంత తెలివైనటువంటి వ్యక్తులు మీకు ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చూపిస్తే తెలుస్తుంది. ఇగో ఇక్కడ పోతు భాస్కర్ ఒక బీసీ బిడ్డ పోతు భాస్కర్ ని మరి ఇంత పెద్ద కుట్రలోకి మరి తీసుకొచ్చి మరి దామోదర్ రెడ్డి గారు వేనారెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారిని కూడా కలిసినప్పుడు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ బడుగు బలైన వర్గాలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోనే పోతు భాస్కర్ పేరు మీద 9,000 గజాలకు అగ్రిమెంటు ఏమని లోపల ఇల్లు లేని కాడ ఏమైనా ఖాళీ జాగాలు ఉంటే దానికి 4-5 వేలు ఇస్తట్టు, ఇక్కడ బయట ఉన్నటువంటి ఖాళీ జాగాలు ఏమైనా ఉంటే ఇస్తట్టు అని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆమెతో అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత నేను హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి ఆమె మీద లుకౌట్ నోటీస్ దానిక తీసుకుపోయిన తర్వాత ఆమె భయపడి వీళ్ళతోని అంటే ఫేక్ అగ్రిమెంట్ అంటే జానయ్య సంగతి మీరు చూసుకుంటే